క్యాబినెట్లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజన్నా కూడా ఎందుకు వేసినని చెప్పి పల్లా గారు ఒక నిమిషం, ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేను ఏం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడకుండా మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడిగితే ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేను ఏమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న. ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న